ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. మకర రాశి వారికి జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా సూర్యగ్రహము అనగా సూర్యనారాయణుడు అష్టమాధిపతి షష్ఠస్థానమైనటువంటి మిథున రాశిలో సంక్రమణం జరిగి 6వ భావంలో ఉన్నటువంటి రవి అత్యంత శుభప్రదుడు. మకర రాశి వారికి శత్రువులు కానీ, రోగాలు కానీ, రుణాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి వీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా అకుంఠితమైనటువంటి దీక్ష, వీరికి ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, వీరికి ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విషయ పరిజ్ఞానం కానివ్వండి, ఉవ్వెత్తున వీరిని వికాసవంతంగా సూర్యుడు ఏ విధంగా అయితే వికాసిస్తూ ఉంటాడో, ప్రకాశిస్తూ ఉంటాడో ఆ యొక్క చైతన్యాన్ని కలుగజేసేటటువంటి స్థితిలోకి సూర్యభగవానుడు రావటం చాలా ఆనందదాయకం. ఉద్యోగాలు వీరు చేసేటటువంటి ప్రయత్న లోపం గనక లేకుండా వీరు చేసే ఇంటర్వ్యూల వలన మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. కాస్త ఉద్యోగములో స్థిరత్వము కలగటానికి ఇదొక మంచి యోగకాలముగా భావించాలి. అట్లాగే ఈ సూర్యుడు బాగుండటం వలన ఆరోగ్యం చాలా అనుకూలిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు, అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆలోచనలు చేస్తారు, వ్యాపారపరంగా మంచి సూచనలు ఇస్తూ ఉంటారు. బంధువులకి కావచ్చు, ఎవరైనా పరిచయం అయ్యారనుకోండి, వీరిలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని, వారిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఎంతో ఆత్మ చైతన్య శక్తిని కలబోసి అవతల వ్యక్తులకి మంచి జరగాలని చెప్పి నెలమాసంలో ఈ మకర రాశి వారు వారికి ఎన్నో రకాలైనటువంటి సూచనలు, సలహాలు అందజేస్తూ ఉంటారు. అయితే కుజగ్రహము 5వ స్థానంలోకి వస్తోంది. సంతానపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, వారి వలన సంతానపరమైనటువంటి ధన నష్టం కలగటం, సంతానం మాట వినకపోవటం, వారికి ఉన్నటువంటి కోరికల్ని తీర్చలేక వీరు పడేటటువంటి అస్తవ్యస్తమైనటువంటి వేదన అంతా ఇంత కాదు. కొంతమందికి అయితే కనుక సంతానపరంగా దోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతానం కనాలి అనుకుంటారు కొంతమంది స్త్రీలు, అవకాశం వస్తుంది కానీ విచ్ఛిన్న దోషాలు, లేకపోతే కుటుంబంలో వాళ్ళకి ఇష్టం లేకపోవటం, దానివల్ల వీరు ఇబ్బందులు పడటము ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్లో లాభం వస్తుంది అనుకునే లోపల మిస్ అయ్యే అవకాశం కూడా మకర రాశి వారికి కనిపిస్తోంది. ఆకస్మికంగా సంతానపరంగా వారు చేసేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరము, దాని ద్వారా వీరికి పరిచయం ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులను లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలిసిన వాళ్ళను కనుక్కొని గెజిటెడ్ సంతకాల ద్వారా పిల్లల్ని బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్నేహితుల ద్వారా అటు ఇటు వెళ్ళటము, వీరికి ఉన్నటువంటి దుస్సాంగత్యము, లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఈ మకర రాశి వారిని కొంత ఇబ్బందులు, ప్రలోభాలు పెట్టేటటువంటి అవకాశం కలుగుతోంది. లేకపోతే ప్రేమపరంగా కూడా వీరు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరిలో కఠినత్వము, కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ మకర రాశి వారికి ఈ కుజుడు 5వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరి ఆలోచన ధోరణి మారిపోతుంది. ధనం మీద ఎక్కువగా ధ్యాస కలుగుతుంది, వాంఛలు పెరుగుతాయి. అంటే ఇప్పటివరకు ప్రేమించే వాళ్ళు అనుభవించాలి అనేటటువంటి కోరికతో ఏం చేస్తారో వారికే తెలియదు. ఆ కఠినత్వ వైఖరి వలన వీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు మకర రాశి వారికి ఆర్థికంగా నష్టాన్ని, కుటుంబపరంగా కోరికల వైఫల్యము, కోరిన కోరికలు సిద్ధించకపోవటము, ధన నష్టము, కుటుంబంలో సమస్యలు, వీరి మాట ఎవరు వినకపోవటము, విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఆకస్మికంగా ఉద్యోగాదుల్లో ఎన్నో ఇబ్బందులని, ఎన్నో సమస్యలని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. లక్ష్మీ గణపతి హోమం చేయండి, కేతువుకి జపం చేయించండి. అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు వీరికి మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, యోగరూపకంగా కలుగజేస్తున్నాడు. వీరు కోరినటువంటి కోరికలు, లేకపోతే వీరు కార్యరూపం దాల్చాలనుకున్నటువంటి విషయాలు ఏదైతే మనసులో సంకల్పిస్తారో చాలా నిదానంగా బయటపెట్టడం, నిదానంగా జరగడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి ఉన్నటువంటి ధనపరమైనటువంటి, కుటుంబ
కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యలని చర్చల రూపకంగా కనుక ఆలోచించి కొన్ని స్వయంకృత నిర్ణయాలు చేసుకున్నట్లయితే కనుక బంధువులతో కాస్త చర్చించితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగ దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. చేస్తూ ఉంటారు ఉద్యోగాదుల్లో కొన్ని మార్పులు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి బుధుడు, గురుడు, శుక్రుడు అత్యంత యోగాలు వ్యాపారపరంగా కానీ, భాగస్వామ్య పరంగా కానీ, వివాహపరంగా కానీ మంచి యోగాన్ని సూచిస్తున్నారు. సౌఖ్యకరమైనటువంటి వివాహ యోగాన్ని గురుడు కలుగజేస్తుంటే బుధ శుక్రులు సప్తమంలో ఉండటం ఒక రకంగా మకర రాశి వారికి దోషప్రదాన్ని కూడా సూచిస్తోంది. కాబట్టి ఎవరైనా వివాహం చేసుకునే వాళ్ళు లక్ష్మీనారాయణులకి లేకపోతే రావి చెట్టుకి, వేప చెట్టుకో లేకపోతే లక్ష్మీనారాయణులకి కళ్యాణం చేసుకొని చక్కగా వెంకటేశ్వర కళ్యాణం చేసుకొని అప్పుడు మీ వివాహ ప్రయత్నాలు కానీ వివాహ యోగాన్ని కానీ సూచించండి. ఎందుకంటే మనకి గోచారం మానసిక ప్రభావాలను మాత్రమే సూచిస్తుందండి. జన్మజాతకం మాత్రమే వివాహం ఇప్పుడు జరుగుతుందా లేదా అనే గురుబలం ఉన్నంత మాత్రాన్ని వివాహాలు అయిపోవు. జాతకంలో దశలు అంతర్దశలు మీకు ఓకే అని టిక్ చేస్తేనే, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వివాహాలు అవుతాయి, లేకపోతే వివాహాలు అయిపోతాయి గురుబలం వలన. మరి బుధ శుక్రులు ఉన్నారు కదా, యుగో ఫీలింగ్స్, అహంకార దర్పాదులు, వీళ్ళు అనుకున్న సౌఖ్యకరమైనటువంటి లేదా కొంతమంది ప్రేమించి ఇంట్లో వాళ్ళ వలన పెళ్ళి చేసేసుకుంటారు, తర్వాత చాలా సమస్యలు అనుభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే కొంతమందికి ఉన్నత విద్యల పరంగా విదేశాలకు వెళ్ళాలనే కోరికలు ఉంటాయి, దాని పరంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా స్థిరపడేటటువంటి పరిస్థితి. కానీ అనుకున్న సంకల్పాలు చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి కొంచెం అనుకూలమైన పరిస్థితి గురుబలం వలన కలుగుతున్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, ముఖ్యంగా కుజుడు, కేతువు, రాహువు, సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క జపము, సుబ్రహ్మణ్య పాశుపత హోమము చాలా అత్యంత కీలకమైనటువంటిదని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీరు ఇంట్లో అయినా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. కాస్త పరిస్థితులు అనుకూలంగా ఉంటే గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుడ్గా చేయండి. లేకపోతే ప్రతి విషయంలో మీకు అగాధాలు విగాధాలు సమస్యల పర్వంగా ఉండేటటువంటి అవకాశం మకర రాశికి కనిపిస్తోంది. కాబట్టి వివాహ యోగ్యత అయితే కనుక కొంతవరకు కనిపిస్తోంది. జన్మజాతకంలో జరిగేటటువంటి వాటిని దశలు అంతర్దశలను గురువు ద్వారా, మాలాంటి గురువుల ద్వారా సంప్రదించి తెలుసుకొని అప్పుడు గోచారంలో మీకు అనుకూలంగా ఉందో లేదో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే లేనిపోని అభాస్పాలయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ధర్మో రక్షిత రక్షితః. అట్లాగే సర్వే జనాః సుఖినో భవంతు.